సరే మరి నీ బర్త్డే గిఫ్ట్ ఏది నాకు? నా బర్త్డేకి నీకెందుకు గిఫ్ట్ ఇస్తా? అదంతే, నీ బర్త్డే గిఫ్ట్ ఏది? సరే, ఇక్కడ అందరు ఉన్నారు, ఇక్కడికి వా, ఇస్తా. ఎలాంటి పరిస్థితుల్లో తల్లి తన బిడ్డను చూడకూడదు అనుకుంటుందో అలాంటి పరిస్థితుల్లో నా బిడ్డను నేను చూడాల్సి వచ్చింది. చూసిన ఆపలేని పరిస్థితి. దేవుడా, ఒక అబ్బాయితో ఎవ్వరు లేని కాడ ఏం చేస్తుంది? ఇలాంటి పరిస్థితి లోకంలో ఏ తల్లికి రావద్దు. దేవుడా, అక్క అక్క అయ్యో అయ్యా అక్క ఉన్నారా? అలా అలా అక్క అక్క నీ తమ్ముడు వచ్చాక లేక అక్క అక్క లేక ఏమైందక్క? అక్క 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 జో అలా ఇవ్వలేరే జో అక్క లేక అక్క నీ తమ్ముడు వచ్చాక లేక అక్క అక్క లేక ఏంటి బావా, నా వల్ల చనిపోయింది బావా. నాకంటే ఎంత ఇష్టం నీకు తెలుసు బాబా. అంతే కదరా, అదంతా తప్పేమున్నది? నా భార్య నీ వల్లే చనిపోయింది కదరా. ఏం బావా నువ్వు కూడా గట్టి అంటావు? అదంటే చిన్నపిల్ల, తెలిసి తెలియక అంటది. తెలుసుగా బావా, నా అక్కంటే ఎంత ఇష్టమో, మన కుటుంబం అంత ఎంత ఇష్టమో. నువ్వు అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు బావా. ఏంటిదా కరెక్ట్ కాదు? నా భార్య ముమ్మాటికి నీ వల్లే చనిపోయిందిరా. అది ఎప్పుడు చెప్తున్నా నాతోని. ఆ 50 లక్షలు పోతానో లేకపోతే ఈ భూమి పోతున్నా కాదే నాకు. నా తమ్ముడు దీనివల్ల వాడు ఏమైపోతాడో, వాడు ఎట్లయితాడో రంది పెట్టుకున్నారా. ఆ రందితోనే ఇవాళ ఇట్లా జరిగిపోయిందిరా. నేను చెప్తా విన్నవారా నువ్వు? అసలు వినకపోతే నువ్వు అందుకోసమే నువ్వు మా విషయంలో నువ్వు మాట్లాడే హక్కు లేదు నీకు. ఏందన్నా సచిన బావుని ఇంకా చంపినట్టు? ఆయన ఇప్పటికా లక్క చచ్చిపోయిన శోకంలో ఉన్నాడు. మీరు ఇంకా ఆయన ఇట్లా మాట్లాడి బాధ పెట్టుడు కరెక్ట్ కాదన్నా. మా తల్లి, నీ భర్తకి ఇంకా నువ్వు వత్తాసు వలకవు. అతని వల్ల మేము ఎంత బాధపడ్డాం అనేది నాకు తెలుసు, వాళ్ళ అక్కకు తెలుసు. అగో మళ్ళీ అట్లనే మాట్లాడతారు ఏందన్నయ్య? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళని ఎట్లా తిరిగి తీసుకురాలేరు? బతుకున్న వాళ్ళని ఎందుకు మీ మాటలతో చంపుతారు? పా గణేష్, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇప్పటి నుంచి నేను మామయ్య అని కూడా విలువ. మా అమ్మ ఎట్లయితే చచ్చిపోయిందో, ఈ రోజు నుంచి నువ్వు కూడా నా దృష్టిలో చచ్చిపోయినావు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏమన్నా వనిత, మావయ్య అని పిలవ అన్నవా? ఆయన నీకోసం ఎంత కష్టపడ్డాడు, ఆయనకు నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఊర్లో వాళ్ళు ఎంత చెప్పినా, అక్కడికి నేను చెప్పినా కూడా నా మాట ఏంటే. ఆయన నీ కోసం ఆయన పిల్లల్ని వద్దనుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకి ఎక్కడ పిల్లలు పుడితే నీ మీద ప్రేమ తగ్గుతుందని చెప్పి పిల్లల్ని వద్దనుకున్నాడు. ఊర్లో వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కూడా ఆయన దిగమింగుకొని ఉన్నాడు తప్పగాని నిన్ను వద్దనుకోలే. కానీ నువ్వు ఇవన్నిటికీ నువ్వు ఇచ్చిన బహుమానం ఆయన సావు. సరే అనిత, అట్లనే ఉంది. ఏమాయే, వాళ్ళు 30 లక్షలు ఈయనకి 2 రోజులు టైం పెట్టిండి. ఆయన వాళ్ళు ఇచ్చిన టైంకి నిన్న అయిపోయింది. పొమ్మంటే పోయినా వచ్చినావు. మరి ఏమైందంటే చెప్తలేవు. అసలు పోయినావా లేదా, ఆయన ఇచ్చిందా, మరి ముచ్చట ఏమనడం చెప్పవా నాకు? అడుగుతాంటే ఓరించుకుంటాను, ఒక ముఖ మాట్లాడతలేవు. అడిగేది నిన్నే, షెవుటైనమైనవా ఏంది? ఏ ముచ్చట చెప్తలేవు? అరే
నిన్నే ఇనబడతలే నీకు? ఏం చెప్పమంటదే, నువ్వు అడుగు అన్నట్టే అడుగుదామని ఇంటికి పోయినా. పోయేసరికి ఇంటి ముంగట టెంటేషన్ అది ఏందని ఇంట్లోకి పోయినా. ఇంట్లోకి పోయినాక తెలిసింది నీ మరదలు చనిపోయింది. ఏంది? నా మరదలు చనిపోయిందా? అట్లా జరిగింది? ఏమైంది అసలు? ఏమో చూస్తే అయితే మనిషి మంచిగానే ఉండే, ఆరోగ్యంగా ఉండే, కానీ ఏమైందో తెలియదు. ఏం మొదలు పెట్టుకున్నదో ఏం రంది పెట్టుకున్నదో గుండెపోటు చచ్చిపోయిందట. అయ్యో, మా మరదలు చనిపోయిందా? మా తమ్ముడు ఉంటారోడు అయిపోయిందా? వాడు ఎట్లా బతుకుతాడో ఏమో. అయినా ఎవరు చచ్చిపోతే నీకేంది? మనకు కావాల్సింది పైసలు. నిన్ను దేనికి పంపినా? పైసలు తీసుకురా అని పంపినా. ఏమో సావు కబురు మోసుకొని వస్తాడు. అయినా నువ్వే మనిషివే, నీ మరదలు చచ్చిపోయిందని చెప్తే నువ్వెంత బాధపడతావని నేను అనుకునే నీకు చెప్పకుంటున్నా. కానీ నువ్వు ఇంకా చచ్చిపోయిందని ముచ్చట ఆలోచన చేయకుండా ఇంకా పైసలు ఎందుకని మాట్లాడుతున్నావు ఏంది? ఇప్పుడు చచ్చిపోయిన మనిషితో మనం కూడా చావలేం కదా. బాధ అంటవా? నాకు ఎట్లాగా ఉంది అట్లా అని చెప్పి మనకచ్చే పైసలు మనం వదిలేసుకోం కదా. వాళ్ళు ఇదే ఛాన్స్ తీసుకొని 2 రోజులు గడువు పెట్టిర్రు. ఈ 2 రోజులు కాస్త 200 రోజులు చేస్తే ఏం చేస్తావు? అప్పటిదాకా ఆగుతావు మనం? అందుకే ఎవరు చచ్చిపోయినా ఏం జరిగినా మనకు అనవసరం. మన పైసలు మనకు కావాలి గంతే. నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? పైసా పిచ్చి గింత ఉండద్దు. అక్కడ మీ మరదలు చచ్చిపోయిన బాధలు ఉంటే నువ్వు పోయి పైసలు ముచ్చాడని మాట్లాడతావా? మనిషికి విలువ ఇవ్వాలి కొంచెం అన్న. మనకు వాళ్ళకి శత్రుత్వం ఉన్నది. దేని విషయంలో ఉన్నది? భూమి విషయంలో ఉన్నది, మనసుల విషయంలో కాదు శత్రుత్వం ఉన్నది. ఆమె చచ్చిపోయింది, కనీసం పోయి చూద్దామని ఆలోచన ఉండలేదా నీకు? నువ్వెంత కాదనుకున్నా ఆమె నీ తమ్ముని భార్య. మనం పోయి చూసి రావాలి. శత్రుత్వం అనేటువంటిది వాళ్ళకి మనకు ఎక్కడున్నా కూడా ఈ చనిపోయిన దగ్గర కూడా తీసుకురావద్దు. ఇక పైసల విషయం అంటావా, అవే అత్తాయి. ఇప్పుడు పోయి ఆ చావు దగ్గర విషయంలో మనం పైసల గురించి మాట్లాడడం అంత కరెక్ట్ కాదు. అయినా నీ మరదలు చనిపోయిన విషయం నీకు చెప్పొద్దని నా మనసులో పెట్టుకున్నా. ఎందుకంటే నీకు చెప్తూ నువ్వు ఎంత బాధపడతావా అని చెప్పి నేను చెప్పకుంటున్నా. కానీ తీరా చెప్పిన తర్వాత నువ్వు చేసి తీరుతే నాకే మంచి అనిపిస్తలేదు. ఒకసారి పోయి అలా మందులు ఇచ్చేద్దామే. ఏమైందయ్యా? ఎన్ని రోజులని ఇట్లా బాధపడుకుంటూ కూర్చుంటావు? ఇప్పటికి మీ అక్కయ్య చచ్చిపోయి 5-6 రోజులు అవుతుంది. అప్పటి నుంచి సరిగ్గా అన్నం కూడా తింటలే. అన్నం వేసుకత్త తినయ్యా. ఎట్లా తినబుద్ధి అవుతుంది? మా అక్క చనిపోయిన బాధ కంటే వీళ్ళు నా వల్లనే చనిపోయిందన్న చూడు నరకం అనుభవిస్తుంది. చిచి, వాళ్ళన్న మాటలు నువ్వెందుకు పట్టించుకుంటున్నావయ్యా? వాళ్ళేదో కోపంలో అన్నారు. అయినా వాళ్ళకి తెలియదా వాళ్ళ కోసం నువ్వు ఎంత చేసినావా అని? అన్నా, అన్నా, అన్నాడు. మళ్ళీ ఏం ముఖం పెట్టడానికి వచ్చావు? నీ వల్ల మాకే అనుకోండి. నేను కొట్టే ముందే నుంచి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నావురా? మీ అక్క నా వల్ల చచ్చిపోవడేంది? మీ అక్కకు గుండె పోట చచ్చిపోయింది. అయినా నా వల్ల చచ్చిపోతే ఇంట్లో చచ్చిపోవాలి గాని గా ఊరవతల చచ్చిపోవడేందిరా? నీ అక్కకు నువ్వు పెట్టే టెన్షన్ వలనో నేను పెట్టే టెన్షన్ వలనో గుండెపోట వచ్చిందనుకున్నాం. అలాంటప్పుడు నీ ఇంటి దగ్గరకు వచ్చి చచ్చిపోవచ్చు కదా, లేదంటే నా ఇంటి దగ్గరకు వచ్చి చచ్చిపోవచ్చు కదా. ఎవరో ప్లాన్ చేస్తే రమ్మన్నట్టు ఊరవతల వాటి చచ్చిపోవడేంద్రా? ఒక్కసారి ఆలోచించు. నేను అందుకే చెప్పినా వీళ్ళు 30 లక్షలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని ప్లాన్ చేసి తప్పించుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడతారని. చెప్తింటావా? నీకు అర్థం కాదు. నడుపోవంపా. ఇంకేం చూస్తాను? అరే, నా మీద ఎడడం కాదు, మీ అక్క ఎట్లా చచ్చిపోయిందో ఆలోచించు. అనిత, ఇంకెన్ని రోజులు బాధపడతావు చెప్పు? అవును, చనిపోయింది మీ అమ్మనే, కానీ నీ ఆరోగ్యం ఏమైపోవాలి చెప్పు ఇట్లా బాధపడుకుంటుంటే?
ఇన్ని రోజులు మా అమ్మ మా మామయ్య వల్ల చనిపోయిందేమో అనుకున్నా, కానీ ఇప్పుడు మా మామయ్య వల్ల కాదనిపిస్తుంది. ఆ? ఏం మాట్లాడుతున్నావు అనిత నువ్వు అసలు? మీ మామయ్య బట్టే కదా మీ అమ్మాయి చనిపోయింది. మళ్ళీ అది కాకుండా అటు మా అమ్మ టార్చరు మీ మామ టార్చర్, వాళ్ళిద్దరితోటే మీ అమ్మ చనిపోయింది. అది కాదు ఇది కాదని మళ్ళీ మాట్లాడతావు. నువ్వన్నదే నిజమైతే మీ అమ్మ అన్నట్టు చచ్చిపోతే మీ ఇంట్లో చచ్చిపోవాలి, లేకపోతే మా ఇంట్లో చచ్చిపోవాలి. అది కాకుండా మనం ఎక్కడైతే కలిసినామో అదే ప్లేస్లో ఎందుకు చనిపోయింది అంటే అంటే మన ఇద్దరం మాట్లాడుకునేంత మీ అమ్మ విన్నదంటవా? నా వల్ల చచ్చిపోతే ఇంట్లో చచ్చిపోవాలి అని ఇంకా ఊరవతల చచ్చిపోవడేంద్రా? నీ అక్కకు నువ్వు పెట్టే టెన్షన్ వలన నేను పెట్టే టెన్షన్ వలన గుండెపోటు వచ్చింది అనుకున్నావు. అలాంటప్పుడు నీ ఇంటి దగ్గరకు వచ్చి చచ్చిపోవచ్చు కదా, లేదంటే నా ఇంటి దగ్గరకు వచ్చి చచ్చిపోవచ్చు కదా. ఎవరో ప్లాన్ చేస్తే రమ్మన్నట్టు ఊరవతల వాటి చచ్చిపోవడేంద్రా? ఒక్కసారి ఆలోచించు. నేను ఎటు పోయిండు? పొద్దున్న నుంచి కనబడతలేదు. ఇక్కడనే ఉన్నాడా? ఓయ్, ఏమైంది నీకు? ఇక్కడ ఏం చెప్తాను? ఏం లేదే, మా వదిన మాటలు గుర్తుకొస్తున్నాయి. మీ వదిన అన్నా? ఏమన్నది మీ వదిన? అది కాదే, మా టెన్షన్లో చనిపోయి ఉంటే మన ఇంటికాడ చనిపోయి ఉండే, లేదా వాళ్ళ ఇంటికాడ చనిపోయి ఉండే, ఎక్కడో ఊరతో చనిపోయింది. అది ఏదో పెద్ద సమస్యని మనసులో పెట్టుకుందే గట్టిగా. మా అక్క చిన్నప్పటి చూస్తున్నాయి, ఆ గుండె గట్టిది. పెద్ద పెద్ద సమస్యని ఆ గుండె తట్టుకుంది. ఈ చిన్న సమస్యకి చనిపోయిందంటే నేను నమ్మని. నేను నీకు చెప్పాలయా, నేను ఈ విషయం నీకు చెప్పినాక నువ్వు ఎట్లా తీసుకుంటావో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. నువ్వు అనుకున్నట్టు నీ మేనకోడలే మంచిది కాదు. నువ్వెవరినైతే ఇన్ని రోజులు శత్రువు లెక్క భావిస్తున్నావో వాళ్ళ కొడుకుతోనే ప్రేమలున్నది. నేను ఒక 2-3 సార్లు మనూర్లోనే అక్కడిక్కడ తిరగంగా చూసిన. నేను నీకు చాలాసార్లు చెప్దామని ప్రయత్నించిన, కానీ నీకు కోపం ఎక్కువ. ఆ కోపంలో నువ్వు వాళ్ళిద్దరిని ఏమన్నా చేస్తావేమో అనే భయంతోనే నేను నీకు చెప్పకుండా దాచిన. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తాను. ఈ విషయం మా అక్క తెలుసా? ఏమో అయ్యా, ఆ విషయం నాకు తెలియదు. కానీ ఇన్ని రోజులు నేను నాకు ఒక్కదానికి తెలుసానే అనుకుంటాను. ఏమో, బహుశా మీ అక్క గుడి విషయం తెలుసు కావచ్చు. అది తెలిసి ఆమె తట్టుకోలేక గుండాకి చచ్చిపోయిందేమో. అదే నిజమైతే మాత్రం వాడిని ఏం చేస్తానో తెలియదు, వాడిని సంపుతా. ఇగో గిందుకేనయ్యా నేను నీకు ఇన్ని రోజుల నుంచి ఈ ముచ్చట చెప్పకుండా ఆపింది. ఇగో ఈ కోపం వల్లనే. అసలు మీ అక్క ఎందుకు చనిపోయిందో మనకు కారణం కూడా తెలియదు. ఇప్పుడు నువ్వు ఈ ముచ్చట తెలిసిందని చెప్పి కోపం మీద ఎవరు నన్ను ఏమన్నా ఎత్తే అప్పుడు బాధపడాల్సింది మనం ఇద్దరం కాదు, ముగ్గురం. నువ్వు చెప్పేది ఏం మాట్లాడుతున్నావు? అవునయ్యా, మనం 3 సంవత్సరాల నుంచి కన్న కళ ఇప్పుడు నిజమైతుంది. నువ్వు తండ్రివి కాబోతున్నావు. నిజమా? బాధకొస్తున్నా మళ్ళా నాకు అట్ట. అందుకేనయ్యా నువ్వు ఇప్పుడు ఏం చేసినా కొంచెం ఆలోచించి చేయంటాను. ఇప్పుడు నువ్వు వాళ్ళిద్దరిని తీసుకుపోయి మీ వదిన దగ్గర కూర్చోబెట్టి మాట్లాడు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయి. వాళ్ళిద్దరు కలిస్తే మన 2 కుటుంబాలు కలుస్తాయి. మీ అక్కకు కావాల్సింది కూడా ఇదే కదా, నీ కోపం ఆవేశం నువ్వు తగ్గించుకోవాలని. అందుకే చెప్తానయ్యా, నన్ను అర్థం చేసుకో, నీ కోపం తగ్గించుకో. ఏంద్రా నువ్వు చెప్పేది నిజమా? అనిత, నువ్వు బాగా ప్రేమించుకుంటున్నారా? చెప్పు, అడిగేది నిన్నే. ఎందుకు తిరుగుతున్నా బావా? అది ఆడపిల్ల, అదెట్లా చెప్తా చెప్పు. అందుకే నాకు ఒక నిర్ణయానికి వచ్చిన. ఏంటిదిరా అది? అక్క, నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చింది. నువ్వు అనుకున్నట్టు భూముల గురించో జాల గురించో లేకపోతే లొల్లుల గురించి కాదక్క, నా బిడ్డ జీవితం గురించి. నా బిడ్డ నీ కొడుకు ప్రేమించుకున్నాడక్క. వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత అనేది. ఏమంటావు అక్క? అవురామాయి, వాళ్ళు చెప్పేది నిజమేనా? అవునమ్మా, నేను అనిత ఇద్దరం ప్రేమించుకున్నాం. సరే, నా కొడుకు ఇష్టపడ్డందుకైనా మీ బిడ్డనిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటా.
మరి నేను అడిగిన సంగతి ఏంది? వదినే నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థమైంది. 50 లక్షలు కావన్నా, మీకు భూమి కావన్నా, నేను దేనికైనా సిద్ధమే. చెప్పండి ఏం కావాలి. ఎన్నిసార్లు పంచాయతీకి పిలిచిన తగ్గనోళ్ళు, ఇంటికొచ్చి ఎన్నిసార్లు గొడవ పెట్టిన తగ్గనోళ్ళు ఒక ఆడపిల్ల ప్రేమ కోసం తగ్గిర్రు. అరే తమ్మి, నీ బిడ్డ ప్రేమకు నువ్వెంత విలువిస్తానవురా? అక్క నేను తగ్గింది బిడ్డ గురించి కాదక్క, మన జీవితాంతం కలిసి ఉండడానికి. మనం ఎప్పుడు కలిసి ఉండాలంటే వాళ్ళిద్దరు పెళ్లి చేయాలక్క. ఏమంటావు అక్క? సరేరా, నాకొచ్చే భూమి నాకు ఇచ్చినాక దాన్ని నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇంకొక మాట, దాని పెళ్లికి మా అమ్మ బంగారం దాని ఒంటి మీద కనబడాలి. అందులో ఉందక్క, మన తల్లి బంగారం నా బిడ్డ మీద కనబడితే సంతోషం కదక్క. మావయ్య నన్ను క్షమించు మావయ్య, నిన్ను అనరాని మాటలు అన్నా మావయ్య, ఎట్లా పడితే అట్లా తిట్టినా, నిన్ను మస్తు అవమానించిన మావయ్య, నన్ను క్షమించు మావయ్య, నిన్ను చాలా దూరం చేసుకున్నా మావయ్య, క్షమించు మావయ్య. అత్తమ్మ నన్ను క్షమించేస్తమ్మా. ఎన్ని రోజుల నుంచి ఇది నా బలం, ఇప్పుడు మీ బాధ్యత. చూసుకోండి. నేను ఆరోగ్యం పెట్టినందుకు సారీ అన్న, క్షమించండి. తమ్ముడు, నీ బిడ్డను తీసుకొని ఇంట్లోకి రారా.